పంది మాంసం గురించి మాట్లాడు, పందులకే పందుల గురించి తెలుస్తుంది. ఐఎమ్ సారీ టు సే దిస్, ఐ జస్ట్ లీవ్ ఇట్ దేర్. రెండో విషయం, భూమన కరుణాకర్ రెడ్డి ఏమన్నాడు, నేను పోయి అక్కడ ఏదో తడిబట్టలు వేసుకుని నేను ప్రమాణాలు చేస్తానన్నాడు. అసలు నువ్వు హిందువేనా అని అడుగుతున్నా నేను. నువ్వు హిందువేనా కరుణాకర్ రెడ్డి? కాదు కదా. కానప్పుడు నువ్వు ప్రమాణాలు చేస్తే ఏంటి, తడిబట్టలు వేసుకొని చేస్తే ఏంటి, నెత్తి మీద తడిగుడ్డు వేసుకుని కూర్చుంటే ఏంటి? తమాషాలా ఒక్కొక్కడికి. ధర్మం మీద ఏమాత్రం కూడా మీకు ఒక గౌరవం లేదు. ఇవాళ ఇంకో విషయం ఎవరిదని మీరు మాట్లాడారు, సుబ్బారెడ్డి గురించి మాట్లాడారు. మనుషులు అనేవాడు ఎవడైనా సరే తిరుమల కొండ మీదకి డిక్లరేషన్ లేకుండా ఒక నాన్ హిందూని రాణిస్తాడా? ఏం సుబ్బారెడ్డి చెప్పు. మనుషులు అనేవాడు తిరుమల కొండ మీదకి నాన్ హిందూని డిక్లరేషన్ ఇవ్వకుండా రాణిస్తారా? నువ్వే కదా అప్పుడు చైర్మన్, గాడిదలు కాసావా అప్పుడు? ఎలా రాణించావయ్యా? రక్తం కక్కుని ఎవరు చేస్తారో అందరికీ తెలుసు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు, ఎవ్వడూ బతికి పట్టుకట్లా. ఒక ఆయన అన్నాడు, నేను మళ్ళీ చెప్తున్నాను చంద్రిక్ గారు, మొన్న కూడా చెప్పా మళ్ళీ చెప్తున్నా. ఒక ఆయన అన్నాడు, 7 కొండలు ఎందుకయ్యా, 2 కొండలు చాలవు, రిసార్ట్ చేసేద్దాం అన్నాడు. ఏమైంది? కొండకు ఒక ఎముక కూడా దొరకలా. కొండకి ఒక ఎముక కూడా దొరకలా. ఎక్కడ పోయాడో ఎవరికీ తెలియదు. ఇవాళ కొంతమంది పెట్టుకుంటున్నారు, ఏమవుతారు? పుట్టగతులు లేకుండా పోతారు. ఇక్కడ ఇంకో విషయం, ప్రకాష్ రాజ్ గారి గురించి నేను ఒక మాట మాట్లాడాలి. బికాజ్ సి యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ హిమ్. మంచి యాక్టర్, నాకు తెలిసి వాళ్ళు కూడా మంచి యాక్టింగ్ చేస్తున్నారు. ఎవరి కనుసనల్లో చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మంచి యాక్టింగ్ చేస్తున్నారు. సనాతన ధర్మం మీద విషం కక్కుతున్నారు. నేను ఒక విషయం చెప్తాను ప్రకాష్ రాజ్ గారికి, ఎక్కడ అవసరం లేదండి. తమిళనాడులో మొన్న సాయంత్రం అనుకుంటా ఒక వ్యక్తి, అంటే ఏ బ్రాహ్మడైనా సరే పరమ పవిత్రంగా భావించేటువంటి జంజాన్ని తెంచేశారు. ఎక్కడున్నాడు ప్రకాష్ రాజ్ అప్పుడు? ఎందుకు మాట్లాడలేకపోయావు నువ్వు అప్పుడు? అంటే అతని మీద దాడి చేసి వెనకాల చేయిస్తున్నారా అనిపిస్తున్నారా? అబ్సల్యూట్లీ అతని మీద దాడి చేసి, ఒక బ్రాహ్మడి మీద దాడి చేసి జంజాన్ని తెంచారు. అంటే ఒక బ్రాహ్మడికి జంజం తెంచడం అంటే ప్రాణం పోవడంతో సమానం అండి. అలాంటిది చేసినప్పుడు ఎక్కడున్నాడు ప్రకాష్ రాజు? పోనీ ప్రకాష్ రాజు హైలీ సెక్యులర్. కమ్ ఆన్, ఐ విల్ ఆస్క్ యు వన్ మోర్ క్వశ్చన్. అబ్దుల్ సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎక్కడున్నావు? మిస్బాని చంపేసినప్పుడు ఎక్కడున్నావు? ఆ రోజున ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఇదే తెలుగుదేశం పార్టీ మాట్లాడింది, ఇదే జనసేన మాట్లాడింది. ఎక్కడున్నావు నువ్వు ఆ రోజున? సో ఒకటి చంద్రిక్ గారు, రాజకీయాల్లో ఉన్నాము, ఖచ్చితంగా ఏ మతానికి ఇబ్బంది కలిగినా మేమందరం వస్తాం. కానీ నా ధర్మం అనేది కూడా ఒకటి ఉంటుంది, నా మతం అనేటువంటిది ఒకటి ఉంటుంది, నా ఆచార వ్యవహారాలు ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మేము కూడా అండి రంజాన్ సమయం అప్పుడు ఇఫ్తార్ విందులకు మమ్మల్ని పిలుస్తారు రాజకీయ నాయకులుగా. మేము అక్కడికి వెళ్ళి ఇష్టారీతినే ఉన్నాం. మీరు గమనించండి, రంజాన్ విందులకు వెళ్ళినప్పుడు ఎవ్వరం కూడా రాజకీయాలు మాట్లాడమండి, అస్సలు మాట్లాడను రాజకీయాలు. ఇంకొకటి, ఆడవాళ్ళమైతే నెత్తి మీద ఖచ్చితంగా ఒక కవరింగ్ వేసుకొని కూర్చుంటాం. బికాజ్ వీ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్. ప్రకాష్ రాజ్ గారు ఇది అర్థం చేసుకోవాలి. ఇవాళ జనసేన అది ఎందుకు చేస్తున్నారు? ఆయన ధర్మానికి ఇబ్బంది కలిగి ఏం మాట్లాడాడు తప్పని నిన్నటి నుంచి వేస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ లో కూడా మెసేజెస్ పెడుతున్నారు, ఆహా ఎలిగేషన్స్ కూడా అపాలజీ ఇస్తారా అని ఒకళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. ఏం ఎలిగేషన్స్? ఇప్పుడు వస్తున్న ఎలిగేషన్స్ కి, లేకపోతే ఈ లడ్డు